మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడిపితే ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్పోర్ట్ యజమానులు, డ్రైవర్లతో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, డ్రైవింగ్లో పాటించాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ నిర్లక్ష్యపు డ్రైవింగ్, అధిక వేగం, అలసటతో వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం వంటి కారణాల వల్లనే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా భారీ వాహనాల ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని, అందువల్ల డ్రైవర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రతి డ్రైవర్ డిఫెన్స్ డ్రైవింగ్ అలవాటు చేసుకోవాలని సూచించారు. మనం సురక్షితంగా డ్రైవింగ్ చేయడమే కాకుండా ఇతర వాహనదారుల పొరపాట్లను ముందుగానే అంచనా వేసి ప్రమాదాలను నివారించే విధంగా అప్రమత్తంగా వాహనాలను నడపడమే డిఫెన్స్ డ్రైవింగ్ అని, దీనిని డ్రైవర్లు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని, లైన్ డిసిప్లిన్ పాటిస్తూ నిర్దేశిత వేగ పరిమితిని పాటించాలని అన్నారు. ఎడమవైపు నుండి వాహనాలను ఓవర్టేక్ చేయకూడదని సూచించారు. వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలపకుండా ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించే డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, ప్రమాదాల నియంత్రణకు భారీ వాహనాల రాకపోకలను నియంత్రిస్తూ ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భారీ వాహనాలకు అనుమతి ఉండదని తెలిపారు. ఈ సమయాలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, అనధికార పార్కింగ్ లాంటి కేసుల్లో లైసెన్సుల రద్దు, వాహనాల సీజ్ వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడం ప్రతి పౌరుడి బాధ్యత అని, బాధితులను ఆసుపత్రికి తరలించిన వారికి రాహవీర్ పథకం కింద ప్రోత్సాహక నగదు అందజేయబడుతుందని తెలిపారు. మొదటిసారి 25,000, రెండవసారి 50,000, మూడవసారి ₹1,00,000 ప్రోత్సాహం అందుతుందని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ రమేష్, ఎస్బీ సిఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, డిటిఆర్బి రిటైర్డ్ సిఐ అంజయ్య, మిర్యాలగూడ లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాంద్ పాషా, సెక్రటరీ రవీందర్రావుతో పాటు డ్రైవర్లు, ట్రాన్స్పోర్ట్ యజమానులు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.